అప్పుడప్పుడు కొన్ని సాధారణ ప్రయాణాలు మనల్ని అసాధారణమైన బాధ్యతల వైపు నడిపిస్తాయి. ఇది అలాంటిదే. 6 పిల్లల కథ. ఒక పండగ సెలవుల్లో మొదలైన వాళ్ల ప్రయాణం వాళ్లని ఒక పురాతన అడవికి, తరతరాలుగా వస్తున్న ఒక వారసత్వానికి సంరక్షకులుగా ఎలా మార్చిందో చూద్దాం. ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటిది ఈ మాట. వాళ్ల బామ్మగారు చెప్పిన ఈ ఒక్క వాక్యం వాళ్ల సాహసానికి దారిచూపే దీపంలా మారింది. ఇక్కడ ధర్మమంటేంటో తెలుసా? తమను తాము కాపాడుకోలేని మూగజీవాల్ని, ప్రకృతిని, వాటిని రక్షించడమే మన అసలైన కర్తవ్యం. ఈ ఆలోచనే వాళ్ల ప్రతి అడుగులోనూ వాళ్లతో ఉంది. కథ మొదలయ్యేది హేమాద్రిపురం అనే అందమైన గ్రామంలో. ఊరంతా సంక్రాంతి పండగ హడావుడిలో ఉంది. కాని మన కథలోని 6 పిల్లల దృష్టి మాత్రం వాళ్ల ఇంటి పక్కనే ఒక పెద్ద పచ్చటి గోడలా నిల్చున్న ఆ దట్టమైన అడవిమీద ఉంది. లోపల ఏముందో తెలీదు, కాని ఏదో తెలియని శక్తి వాళ్లని తనలోకి రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపించింది. ప్రతి సాహసానికి ఒక పిలుపు ఉంటుంది కదా. వీళ్లకి ఆ పిలుపు ఒక బంగారు పక్షి రూపంలో వచ్చింది. ఇషిత కంటపడిన ఆ పక్షిని అనుసరిస్తూ వాళ్లు ఇంటి ఆవరణ దాటి జంట కాపలాదారులు అని పిలిచే 2 పెద్ద టేకుచెట్ల మధ్యనుంచి అడవిలోకి అడుగుపెట్టారు. ఆ క్షణం వాళ్లొక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించారు. అడవిలోకి వెళ్లగానే ఏదో పెద్ద రాక్షసులు, భయంకరమైన జంతువులు ఎదురవ్వలేదు. దానికి బదులుగా అడవి వాళ్ల దయను, కరుణను పరీక్షించాలనుకుంది. కలుషితమైపోయిన ఒక చిన్న వాగులో, బురదలో చిక్కుకుని పైకి రాలేకపోతున్న ఒక చిన్న దూడపిల్ల. అదే వాళ్ల మొదటి సవాలు. వాళ్ల ధర్మానికి ఇది మొదటి పరీక్ష. ఈ టీంలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. వీళ్లందరూ కలిస్తేనే ఒక శక్తి. 10 ఏళ్ల హేము తన తెలివితో అందర్నీ నడిపిస్తుంది. 7 ఏళ్ల శ్రీమాన్య తన చురుకైన చూపులతో కొత్త విషయాలు కనిపెడతాడు. ఇక 15 ఏళ్ల ఇషిత తన చదువుతో సమస్యలను పరిష్కరిస్తుంది. అనిబలం, స్నిగ్ధజాలి, ఇంకా అందరికన్నా చిన్నవాడైన 4 ఏళ్ల అంశు అమాయకత్వం. ఇవన్నీ కలిస్తేనే వాళ్లు ఏ సవాలునైనా ఎదుర్కోగలరు. అయ్యో, పండకి వేసుకున్న కొత్త బట్టలు పాడైపోతాయే అని వాళ్లస్సలాలోచించలేదు. ఒక ప్రాణాన్ని కాపాడటం ముందు అదొక లెక్క కాదు వాళ్లకి. అందరూ కలిసి ఆ వాగులోని రాళ్లనూ, చెత్తనూ పక్కకు తీసి ముందు ఆ దూడను బయటకు లాగారు. ఆ తర్వాత ఆ వాగులో నీళ్లు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించేలా చేశారు. అంటే ఒకేసారి దూడకు, నీటికి, రెండిటికీ ప్రాణం పోశారు. ఇంటికి తిరిగొచ్చిన పిల్లల్ని చూసి వాళ్ల బామ్మగారు ఒక అద్భుతమైన మాట అన్నారు. సంక్రాంతికి పాలు పొంగించడం మన సంప్రదాయం, కాని మనసులో కరుణను పొంగించడం సంస్కారం. పిల్లలు ఇంటికి తీసుకొచ్చింది ధాన్యం పంట కాదు, ధర్మమనే పంట. వాళ్ల దృష్టిలో అదే నిజమైన పండగ. తమ కర్తవ్యాన్ని నిరూపించుకున్నారు కదా, అందుకేనేమో అడవి తన అడత రహస్యాన్ని వాళ్లకు చూపించడానికి సిద్ధమైంది. సరిగ్గా వారం తర్వాత అదే బంగారు పక్షి మళ్లీ కనిపించి వాళ్లని తీగలతో కప్పబడియున్న ఒక పాత రాతిగుడి దగ్గరికి తీసుకెళ్ళింది. మొదటి పరీక్షలో నెగ్గిన వాళ్లకి ఇప్పుడు తమ వారసత్వాన్ని కనుక్కునే అవకాశం దొరికింది. ఇక్కడొక చాలా తెలివైన పజిలుంది. దాన్ని కేవలం తెలివితో కాదు, అనుభవంతో, దయతో మాత్రమే పరిష్కరించగలరు. చూడండి, గుడి పైకప్పులోంచి ఒక సన్నని సూర్యకిరణం లోపలికొచ్చి 6 జంతువుల బొమ్మలున్న ఒక పీఠం వైపు దారి చూపించింది. ఏ బొమ్మను తాకాలి? అప్పుడే వాళ్లకి తాము కాపాడిన దూడ గుర్తొచ్చింది. వెంటనే అందరూ కలిసి ఎద్దు శిల్పాన్ని తాకారు. అంతే, ఒక రహస్యగది తలుపు తెరుచుకుంది. వాళ్ల కరుణే ఇక్కడ తాళం చెవిలా పనిచేసింది. ఆ గదిలో వాళ్లకి ఒక పురాతన తాళపత్ర గ్రంథం దొరికింది. అది మామూలు గ్రంథం కాదు, అదొక బాధ్యతల దస్తావేజు. వాళ్ల పూర్వీకులు తరతరాలుగా ఈ అడవిని, ఇందులోని జీవుల్ని కాపాడుతామని ప్రమాణం చేసిన పత్రమది. ఆ క్షణంలో వాళ్లకర్థమైంది, తామిక్కడికి అనుకోకుండా రాలేదని, తరతరాలుగా వస్తున్న సంరక్షకుల గొలుసులో తామే తర్వాతి వాళ్లమని. అంతా అయిపోయింది. పెద్ద రహస్యాన్ని కనిపెట్టేశామనుకుంటున్న టైంలో శ్రీమాన్య చురుకైన కళ్ళు ఇంకో రహస్యాన్ని పట్టుకున్నాయి. ఆ గదిలో ఒక చిన్న రహస్యార. దానిలోపల మెరుస్తున్న పచ్చని సిరాతో గీసిన ఒక మ్యాప్. వాళ్ల ప్రయాణం ఇంకా ముగియలేదని ఆ మ్యాప్ చెప్తోంది. ఇప్పుడు వీళ్ల ముందున్న సవాలు ఇంకా పెద్దది. ఒక దూడ ప్రాణం కాపాడటం నుండి ఇప్పుడు ఏకంగా ఊరి మొత్తానికి ప్రాణాధారమైన నీటిని కాపాడే బాధ్యత వాళ్లమీద పడింది. ఆ మ్యాప్ 50 ఏళ్ల క్రితం ఆగిపోయిన అమృతవర్షిణి అనే జలపాతం దగ్గరికి దారి చూపించింది. కాని అక్కడికెళ్ళి చూస్తే
అదొక ఎండిపోయిన కొండ అంతే. ఈ మార్పును ఒక్కసారి చూడండి. ఒకప్పుడు ప్రాణం లేకుండా నిశ్శబ్దంగా ఉన్న ఒక రాతి కొండ ఇప్పుడు ఎలా మారిందో. వాళ్ళంతా కలిసి ఆ అడ్డంకుల్ని తొలగించాక ఆ ఎండిపోయిన ప్రదేశం వజ్రాల్లా మెరిసే నీటితో గాలిలో ఇంద్రధనుస్సులను సృష్టిస్తూ మళ్లీ జీవం పోసుకుంది. వాళ్ళు చేసిన పనికి ఫలితం ఎంత తొందరగా వచ్చిందో తెలుసా? కేవలం 1 గంటలో ఊర్లో ఉన్న బావిలో నీటిమట్టం 3 అడుగులు పైకి పెరిగింది. ఇది అద్భుతం. వాళ్ల కృషి తక్షణమే ఊరి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. పోయిన జలపాతం తిరిగి రావడంతో ఊరంతా అమృతా ఉత్సవ్ అని పండగ చేసుకుంటోంది. అంతా సంతోషంగా ఉన్నారు. కాని మన సంరక్షకుల కథ ఇక్కడితో అయిపోలేదు. అడవి తన చివరి అతిపెద్ద రహస్యాన్నే ఇంకా వాళ్లకోసమే దాచి ఉంచింది. చూడండి ఎంత అద్భుతమో! వాళ్లు జీవం పోసిన ఆ జలపాతమే ఇప్పుడు వాళ్లకి ఇంకో దారి చూపిస్తోంది. ఆ నీటి ప్రవాహం వెనకాల శ్రీమాన్యకు ఒక రహస్య మార్గం కనిపించింది. దశాబ్దాలగా ఎవరికంటా పడని ఒక రహస్య గది వాళ్లకోసం ఎదురుచూస్తోంది. ఆ గది లోపల వాతావరణం ఏదో మాయాజాలంలా ఉంది. గోడలకు వేలకొద్దీ చిన్న చిన్న రంధ్రాలున్నాయి. వాటి గుండా గాలి వెళ్తున్నప్పుడు ఒక అద్భుతమైన సంగీతంలా వినిపిస్తోంది. అచ్చం అడవే తన గొంతుతో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆ ప్రదేశం. ఆ గది మధ్యలో ఒక తెల్లని పాలరాతి స్తంభం. దానిమీద ఎంతోమంది పూర్వీకుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. వాళ్లందరూ ఈ అడవిని కాపాడిన సంరక్షకులే. ఆ స్తంభం చివర ఒక్కరి పేరు రాసుకోడానికి వీలుగా ఒక చిన్న ఖాళీ ప్రదేశముంది. అది వాళ్లకోసమే ఎదురుచూస్తోంది. ఇక వాళ్ల ప్రయాణానికి ఇది ముగింపు. వాళ్ల కర్తవ్యానికి దొరికిన గౌరవం. ఒక్కొక్కరిగా తమ పేర్లలోని మొదటి అక్షరాలను ఆ పాలరాతి స్తంభం మీద చెక్కారు. ఈ ఒక్క పనితో వాళ్లు కూడా ఆ అడవి చరిత్రలో ఒక భాగమైపోయారు. వాళ్లు అధికారికంగా ఆ అడవికి సంరక్షకులయ్యారు. వాళ్ళు ఆ పని పూర్తి చేయగానే వాళ్ల ప్రయాణమంతా దారి చూపించిన ఆ బంగారు పక్షి ఎగురుకుంటూ లోపలికి వచ్చింది. మెల్లగా వచ్చి చిన్న అన్షు భుజం మీద వాలింది. అడవి వాళ్లని తన సంరక్షకులుగా పూర్తిగా అంగీకరించింది అనడానికి ఇదే గుర్తు. దాని లక్ష్యం నెరవేరింది. వాళ్ల ప్రయాణం సంపూర్ణమైంది. ఈ 6 పిల్లలు వాళ్ల ప్రపంచానికి అంటే ఆ అడవికి సంరక్షకులుగా మారారు. ఈ కథ విన్నాక మనకి కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సంరక్షకులుగా ఉండటమంటే అసలు అర్థమేంటి? మన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల, జీవుల పట్ల మన ధర్మమేమిటి? ఒక్కసారి ఆలోచించండి.